ఇక్కడ సరి చెప్పినా ఏం కాదు నీకు వింటారు. నేను కొంతసేపు ఇక్కడ చెప్పి మళ్ళీ కొంచెం వెళ్ళిపోతాను. ప్రార్థన చేస్తాను. అందరి తల్లి వంచండి, ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సర్వలోక నివాసులందరి కోసం మా తండ్రి మీరు ప్రాణం పెట్టినటువంటి దినం మంచి శుక్రవారంగా ప్రభుత్వాన్ని గుర్తించినది మీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మంచి శుక్రవారం రోజున మీరు సిలువలో పెట్టినటువంటి మాటలు, సిలువకు ముందు జరిగినటువంటి సంఘటనలు మేము తెలుసుకుంటుండగా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. బిడ్డలు భక్తిపూర్వకంగా మీ మందిరానికి వచ్చారు. మీ మందిరంలో మీ వాక్యాన్ని వినడానికి వేచి ఉన్నారు కనుక మా తండ్రి వీటిని కనికరించండి, కటాక్షించండి. ఈ దినం ఎంతో మంది భక్తులు మిమ్మల్ని స్తుతిస్తున్నారు నాయన. మీ సన్నిధిలో గోజాడి ప్రార్థనలు చేస్తున్నారు మా తండ్రి. వారి ప్రార్థనలు కూడా మీరు అంగీకరించండి. చిన్న మందగా చేరున్న మమ్మల్ని మీరు కనికరించండి. సంఘ కాపరి పాస్టర్ కుమార్ గారిని, పాస్టర్మ గారిని, వారి కుటుంబాన్ని, ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలందరినీ మీరు దర్శించి ఈ దినం వాక్యం చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామాన వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము క్యాలెండర్లో గుడ్ ఫ్రైడే అని ఉన్నది, మంచి శుక్రవారం అని. ఈ మంచి శుక్రవారం అనేది ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఆరాధన చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలంటే దీన్ని మొట్టమొదట యేసు ప్రభు చనిపోయినటువంటి దినాలలో చెడ్డ శుక్రవారము అన్నారు. ఎందుకంటే దారుణంగా ఆయనను కొరడాలతో కొట్టి చంపారు అని భయంకరంగా హింసించారు, సిలువ చేశారు, మేకలు కొట్టారని, ఇది భయంకరమైనటువంటి పరిస్థితి అని చెడ్డ శుక్రవారం అని పిలిచారు కొంతకాలం. మరికొంతకాలం ఏం చేశానంటే దీన్ని చీకటి శుక్రవారం అన్నారు. యేసు ప్రభు చనిపోయినప్పుడు 3 గంటలు చీకటి వచ్చింది. తెలుసు కదా మీకు, భయంకరమైనటువంటి చీకటి 3 గంటల సేపు. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు చీకటిలోనే మాట్లాడాడు సిలువ మీద. కాబట్టి ఇది చీకటి శుక్రవారము అన్నారు. మరి మంచి శుక్రవారం ఎప్పుడు వచ్చింది? గుడ్ ఫ్రైడే అనేది క్యాలెండర్లకు ఎప్పుడు వచ్చింది? దీన్ని చూస్తే ఈస్టర్ పండుగ అనేది మొదటి నుండి జరుగుతుంది. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిందని ఈస్టర్ పండుగ 1వ శతాబ్దం నుంచి జరుగుతుంది. క్రిస్మస్ పండుగ 4వ శతాబ్దంలో ప్రారంభమైంది. అంతవరకు క్రిస్మస్ చేయలేదు. ఇప్పటికి కూడా కొంతమంది క్రిస్మస్ చేయలేరు, వాళ్ళు చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. క్రీస్తు శకం 325లో నైసియా అనే మహాసభలో ఆయన జన్మించిన తేదీని గుర్తించి యేసు ప్రభువుకు 8వ దినాన సున్నతి చేశారు. 8వ దినాన సున్నతి చేశారంటే వెనుక కొత్త డిసెంబర్ 25 అవుతుందన్నమాట. 8 దినాలకి. కొంతమంది బైబిల్లో లేదు కదా ఎందుకు చేయాలి అని అంటారు. బైబిల్లో లేదు కదంటే ఇది బైబిల్లో ఉండడానికి బైబిల్ రాసిన దినాలలోనే క్రిస్మస్ అయింది. లేనప్పుడు ఉన్నది కదా. కానీ ఆయన జన్మించింది ఉన్నదా లేదా? జన్మించింది ఎప్పుడు జన్మించాడు, ఏదానికి కాలాలు సమయాలన్నీ కూడా తెలుసున్నాయి.
ఆ నక్షత్రం కనబడిన కాలం కూడా ఏ రోజు దగ్గర తెలుసుకున్న వాళ్ళు, ఏ రోజు తెలుసుకున్నాడు జ్ఞానుల దగ్గర, ఎప్పటి నుంచి కనబడింది, ఆ వివరం అంతా కూడా తెలుసుకున్నాడు. తర్వాత ఆయన 8వ దినాన సున్నతి చేసినప్పుడు 8 దినాలు వెనుక వస్తే డిసెంబర్ 25 అన్నట్టు. అట్లా ఆ లెక్కలేసి డిసెంబర్ 25 అయినటువంటిది క్లియర్గా తీర్మానం చేశారు. క్రీస్తు శకం 325లో, అంటే 4వ శతాబ్దం అన్నట్టు. అప్పటి నుంచి క్రిస్మస్ పండుగ జరుగుతుంది. మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఈస్టర్ 1వ శతాబ్దం నుంచి జరుగుతుంది. గుడ్ ఫ్రైడే అనేది చాలా రోజుల తర్వాత దీన్ని గుర్తించారు. ఎందుకు గుర్తించారు అంటే సర్వలోక మానవాళి కోసం ఒక మనుషుడు చనిపోయినటువంటి దినం. ఈ ప్రజలందరి కోసం ఒక్క మనుషుడు చనిపోయాడు, ఆయన యేసు క్రీస్తు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు మనుషుల కోసం చచ్చిపోయారు. అందరి కోసం చనిపోయి దేవుడైంది ఆయన. ఎవరన్నా చంపిన దేవుడు అయింది, కానీ చనిపోయిన దేవుడు అయింది ఎవరన్నా? హిరణ్యకశిపుడిని నరసింహస్వామి చంపితే యాదగిరి నరసింహస్వామి గుట్టే వేసింది, అంతేనా? ఇట్లా కొంతమంది కొండలు గుట్టలు అన్నీ వేసినాయి, వాళ్ళు చంపితే వచ్చినాయి. యేసు ప్రభు చంపితే ఈ లోకంలో దేవుడు కాలేదు, ఎవరి కోసం చంపి దేవుడు కాలేదు. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టి దేవుడైంది. ప్రాణం పెట్టి దేవుడైంది ఈ లోకంలో ఎవ్వరు కూడా లేదు. ఆయన వ్యక్తులు మాత్రమే ప్రాణం పెట్టి దేవుడయ్యాడు. కాబట్టి యేసు క్రీస్తు సర్వలోకం కోసం ప్రాణం పెట్టిండు. అందరి విషయం ప్రాణం పెట్టినని యూసీబీఎస్ అని ఒక సంఘటనలు అది చెప్పినప్పుడు ఆనాటి ప్రభుత్వం దాన్ని గుర్తించి గుడ్ ఫ్రైడేగా చెప్పారన్నమాట. ఇది ప్రజలందరి కోసం ప్రాణం పెట్టినటువంటి దినం. క్యాలెండర్లో గుడ్ ఫ్రైడే ఉంటుందా కదా, ఇది ప్రభుత్వమే డిక్లేర్ చేసిందన్నమాట. ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే, ఒక్క మనకే మాత్రం కాదు, అందరికీ గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు జన్మించింది డిసెంబర్ 25 క్యాలెండర్లో ఉండదా కదా. ఇవి రెండు, ఆయన జన్మించింది ఉంటుంది, ఆయన మరణించింది ఉంటుంది. పునరుత్థానం అంటే ఆదివారం వెళ్ళేసాడు కాబట్టి ఆదివారం లెక్కతో పునరుత్థాన పండుగ కూడా చేసుకుంటారు. కొంతమంది పునరుత్థానం ఆదివారం చేయరు, పస్కా పండుగ తర్వాత 14వ దినం చేస్తాడు. అది ఏ దినం ఉన్నా కానీ ఆ దినమే చేస్తారు. కొన్ని పండుగలు ఒకటే తిరిగి రావు. డిసెంబర్ 25 అనేది ఇప్పటికి వస్తుంది. దినం వస్తుందా? దినం ఒకటి ఆదివారం కూడా వస్తుంది. ఒకసారి డిసెంబర్ 25 ఆదివారం కూడా వస్తుంది. గుడ్ ఫ్రైడే అనేది దినం మారదు, అదే దినం ఉంటుంది అని డేటు మారదు. డేటు ఇంకొకసారి ఈ సంవత్సరం ఇది, ఇంకో సంవత్సరం ఇంకో డేట్ వస్తుంది. డేటు మారుతుంది, దినము మారదు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో కొంచెం చెప్పి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. 18వ అధ్యాయం మొదటి దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. యేసు ప్రభు ప్రియకైన కాదు. పెత్రోలు వాగు దాటిపోయిన తర్వాత ఒక తోట ఉన్నది, గెత్సేమనే అనే తోట. ఆ తోటలో 10 మార్లు వెళ్ళి ప్రార్థన చేశారు. ఇది చివరి సమయం.
ఆయన తన శిష్యులతో కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇస్కరియోతు యూదా అప్పుడు లేడు, బయటికి వెళ్ళిపోయాడు. ఆయనను అప్పగించడానికి బేరం చేసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు. ఫలానా దగ్గర మీకు దొరుకుతాడు అని చెప్పాడు. దీపములతోనూ దివిటీలతోనూ ఆయుధాలతోనూ యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చాడు. అంటే అప్పుడు కరెంటు లేదు, ఆ చెట్లలో చీకటి ఉన్నది. దీపాలు పట్టుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు, చూస్తూ ఉన్నారు ఏదైనా చెట్టు మీద ఉన్నాడా. అక్కడికి వచ్చి అంతా వెతుకుతున్నారు. కానీ యేసు ప్రభువే వాళ్ళకి ఎదురుగా వచ్చి మీరెవరిని వెతుకుతున్నారు అని అన్నారు. మేము నజరేయుడనే యేసును అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయారు. చూడండి అక్కడ మీరు, నేల మీద పడి కింద పడ్డారు. కింద పడ్డవారు పట్టుకున్నారు. కింద పడ్డవారు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే కింద పడిపోయింది. కింద పడిపోయినట్టు ఆయన పట్టుకున్నారు. మీరు ఎవరు వెతకడానికి వచ్చారు అని అంటే మేము నజరేయుడైన యేసును అంటే నేనే ఆయన పట్టుకోవడానికి వచ్చాను. కింద పడిపోయింది. కింద పడిపోయి అబ్బో ఈయనను పట్టుకోలేము, ఈయన చెప్తున్నట్టున్నది అనుకొని ఏం చేశారంటే ఆయన శిష్యులను పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకోవడానికి వచ్చింది ఎవరిని? యేసు క్రీస్తుని పట్టుకోవడానికి వచ్చారు. మీరు నన్ను పట్టుకోవడానికి అంటే నా శిష్యులను వదిలిపెట్టారు అని అంటున్నాడు. అని ఆయన్ని అప్పగించుకున్నాడు. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించుకున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా ఆయనను పట్టుకోలేదు, ఎవరు ఆయనను బంధించలేదు. ఆయనే అప్పగించుకున్నాడు. ఆయనను పట్టుకోగానే శిష్యులంతా చెదిరిపోయారు. ఆయనను పట్టుకొని పోయి తీర్పు చేస్తా ఉన్నాడు. ఆ తీర్పు ఎప్పుడు చేస్తున్నాను అంటే మధ్యరాత్రి దాటిపోయింది. ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనుక్కోబడిన బయటకు. తీర్పు అన్యాయం కాదు, సమయం అన్యాయం. రాత్రి పూట ఏదైనా కోర్టులో ఎక్కడైనా తీర్పు జరిగే పంచాలు జరిగే ఎక్కడ కూడా రాత్రి పూట జరగదు. ఆ సమయం మంచిది కాదు. తీర్పు కరెక్టే జరిగేది, తీర్పు కరెక్టే కానీ సమయం మంచిది కాదు. సమయం కాని సమయంలో తీర్పు చేశాడు. ఆయన అందరి కొరకు అప్పగించుకున్నటువంటి వాడు యేసుక్రీస్తు. ఆయనను పట్టుకొని కొరడాలతో కొట్టిన నోరు తెరవలేదు. తెచ్చాడా? నోరు తెరవలేదు. కొరడాలతో కొట్టిన నోరు తెరవలేదు. మీద ఉమ్మి వేసినా నోరు తెరవలేదు. ఆయన అంగి లాగి వేసినా నోరు తెరవలేదు. భయంకరంగా హింసించిన మొక్కం మీద అందరూ ఉమ్మేశాడు. అయినా నోరు తెరవలేదు. కారణం ఏంటి అనేది ఎప్పుడు తెలిసాడంటే నోరు ఆయన సేవలు ఎత్తుకున్నాక నా కోసం ఇవ్వద్దు, మీ కోసం మీ పిల్లల కోసం ఇవ్వండి అని చెప్పాడు. అంటే నేను దీని కొరకే వచ్చాను, అందరి కోసం శిలువ మరణం పొందడానికి వచ్చాను. అది నెరవేరింది. ఇక నేను నాకు కొరకే. ఆయనని ఎన్ని దెబ్బలు కొట్టినా సహించుకున్నాను. బైబిల్లో ఏం రాసిందంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది అని చెప్పినారు. ఆయన పొందిన దెబ్బల చేతనే రక్తం కారణం. ఆ రక్తం చేతనే మనం స్వస్థత కలిగినాం. కాబట్టి ఆయన నోరు తెరవలేదంటే కార్యం జరగాలి. యేసుక్రీస్తు ఈ లోకమంతటి కోసం ప్రాణం పెట్టడానికి అంత సైలెంట్గా ఉన్నాడు. అన్ని శ్రమలను సహించాడు. చివరికి తన ప్రాణాన్ని ఆ శిలువ మీద పెట్టాడు. యేసుక్రీస్తు పెట్టక ముందే కొంతమంది బైబిల్లో ఇటువంటి మరణాలు పొందిన ఉన్నారు. చూడండి మీరు, ఆది కాండం 40వ అధ్యాయం 19
నుండి 22 వచనం చదవండి. ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి రాయి మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను. ఫరో ఇక్కడ ఒక ఆయనను ఉరిదీశాడు. అంటే సిలువ మీదనే ఆనాడు కూడా సిలువ అయింది. చేసినప్పుడు పక్షులు ఆయన మాంసం తిన్నాయి. సిలువ చేసినటువంటి వాళ్ళ పరిస్థితులు వెంటనే చచ్చిపోవచ్చు. కొట్టుకొని చచ్చిపోతారు. యేసు ప్రభుని ఎవరు చంపదు, ఆయనే ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టినప్పుడు సుభద్ర ఉన్న దగ్గర ఇద్దరు తిరుపతిలో ఉన్నారు. బ్రతికే ఉన్నారు, ఇద్దరు చచ్చిపోయారు. ఈయనటువంటి శ్రమలు పొందరు, వాళ్ళు కూడా అట్లాంటి శ్రమలు పొందరు, కానీ వాళ్ళు చనిపోలేదు. రేపు విశ్రాంతి దినమని వాళ్ళ కాళ్ళు రెక్కలు నరికేశారు. యేసు ప్రభు ఎముకలలో ఒక్క ఎముక కూడా ఇరిగిపోదని బైబిల్లో రాశారు. ఆయనే ప్రాణం పెట్టాడు. శిలువ మీద 7 మాటలు మాట్లాడాడు. ఇవాళ మీరు ధ్యానం చేస్తారు ఆ విషయం. ఇది పూర్వకాలం నుంచి శిక్షించే విధానం ఉన్నది కొంతమందికి. తర్వాత యెహోషువ కాలంలో కూడా యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు రాన్ మీద వేలాడదీసెను. రాన్ మీద వేలాడదీశాడు. సాయంకాలం వరకు రాన్ అంటే సిలువే. ఆ సిలువ మీద వేలాడదీశాడు. సాయంకాలం వరకు అట్టనే ఉన్నాడు. మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. మరి యేసు ప్రభు శాపగ్రస్తుడా? కాదు, శాపగ్రాహి. అంటే అందరి పాపాలు తన మీద వేసుకొని ఆ శిక్షణ గ్రాహి. అందరి పాపాలను తన మీద వేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మన కోసం పాపముగా చేసెను. పాపం ఎరగదు. ఆయన పాపముగా ఎవరు చెప్పలేదు. ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన సశరీరుడుగా ఈ లోకంలో పెట్టాడు. ఆయనలో ఏ పాపము లేదు. కానీ ఒక పాపి చనిపోయినట్టు చనిపోయాడు. అంటే మనందరి దోషం ఆయన మీద వేసుకున్నాడు. మనందరి కోసం మన దోషాలన్నీ కూడా తన మీద వేసుకొని చనిపోయాడు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలు కూడా చదవండి. మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక. 21వ అధ్యాయం చదువుతున్నావా? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశం. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. మరి యేసుక్రీస్తు శాపగ్రస్తుడా? కాదు, శాపగ్రాహి. అంటే మనందరి బాధలను తన మీద వేసుకున్నాడు. ఆయన మోసాడు, తన మీద వేసుకొని ఆ భారం అంతా కూడా మోసాడు. 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. 1 కొరింథీ 12. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. యేసు క్రీస్తుని గురించి శాపగ్రస్తుడని చెప్పొద్దు. శాపగ్రస్తులాగా చచ్చిపోయాడని మాట కూడా ఉపయోగించొద్దు. ఆయన మనందరి దోషాన్ని తన మీద వేసుకున్నాడు. కాబట్టి ఒక పాపికి శిక్ష ఎలాంటి శిక్ష అంటే శిలువ మరణం పొందాలి. ఆ శిలువ మరణం పొందాలి అని అంటే ఆయనే ఆ బాధను అనుభవించాడు మనందరి కోసం. మనము చేసినటువంటి పాపాల నుండి విడిపించడానికి ఆయన ఆ బాధను అనుభవించాడు. ఆ శిక్షను
మనకు రావాల్సినటువంటి శిక్ష, మనము పొందవలసినటువంటి బాధ ఆయన పొందాడు. దాని నుండి మనల్ని విడిపించాడు. ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. అంటే మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా చనిపోవాలి, అది మనతో కాలేదు. ఆయనే మన కొరకు చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, దాని నుండి మనల్ని విడిపించాడు. దీన్ని ఏమంటారంటే శాపగ్రాహి ఆయన. అంటే అదంతా తన మీద వేసుకున్నాడు. మానవులు పొందవలసినటువంటి శిక్ష, మానవులు పొందవలసినటువంటి బాధంతా కూడా తన మీద వేసుకున్నాడు. మానవ జాతి అంతటిని కూడా రక్షించడానికి యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు. ఆయనను మ్రానునకు వేలాడదీసి చంపి అన్నది అపోస్తల కార్యం 10వ అధ్యాయం 39. చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 39. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు రానున వేలాడదీసి చంపిరి. అంటే ఆయనే చనిపోయాడు, ఆయనే ప్రాణాన్ని అప్పగించాడు. కానీ ఆయన రానున వేలాడదీసి చంపాడు అని అంటే యేసుక్రీస్తు చనిపోతేనే లోకానికి రక్షణ. లేకపోతే మనిషి పాపంలోనే ఉండి పాపంలోనే చనిపోతే అతనికి రక్షణ రాదు. కాబట్టి ఆయన శిలువ మీద ఆ నేరాన్ని కూడా రాసి ఓ పల్లెటూరు వ్యక్తించాడు. ఆయన పేరు సీమోను, కురేనీయుడైన సీమోను. అది ఏంటి అన్యాయంగా ఆయన శిలువ మోపిస్తున్నారంటే ఆయన మోపించాడు. ఆయన యేసు ప్రభు శిష్యులేమో తప్పించుకొని అయిపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభు పట్టుకున్నారో ఆయన శిష్యులు అక్కడికి లేని వాళ్ళు కలువరి కొండదాకా కూడా రాలేదు. వాళ్ళు శిలువ మరణం కూడా చూడలేదు. ఒక్క యోహాను మాత్రమే కొండదాకా వచ్చిండు. స్త్రీలందరూ ఏడ్చుకుంటూ మాత్రం ఆయన దగ్గర దాకా వచ్చాడు. వాళ్ళు ఏడ్చుకుంటూ ఉన్నారు. ఆనాటి నుండి ఈ నీటి వరకు స్త్రీలే ఎక్కువ మంది ప్రార్థన పడుతున్నారు. నిజమేనా? ఈ చర్చలు ఎంతమంది కూర్చొని చెప్పండి. లెక్క పెట్టేటట్టున్నది అంతేనా? 3, 4 లెక్క పెట్టేట్టు 4, 5 ఉన్నారు లెక్క. స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఒక మీ చర్చనే మాత్రం అన్ని చర్చలు ఇక్కడే ఉన్నాయి. అన్ని చర్చలలో ఇదే పరిస్థితి. కరుణాపురం పోదామన్నా ఆడ స్త్రీలే ఉన్నారు, ఎక్కడ వేసుకుందామన్నా స్త్రీలే ఉన్నారు. ఆనాడు యేసు ప్రభు శిలువ దగ్గర కూడా వాళ్ళే వచ్చాడు. ఇది మొదటి నుంచి అదే జరుగుతుంది. మొదటి నుంచి అదే విధంగా జరుగుతుంది. ఆయన సమాజ దగ్గర పునరుత్థానం దగ్గర కూడా వాళ్ళే యేసు ప్రభు లేచింది. అంతేనా? ఇప్పుడు చర్చి కూడా వాళ్ళే ఉంటారు. మరి యేసు ప్రభు 2సారి అయితే ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు అన్నారు. అప్పుడు ఎంతమంది ఎత్తపడతారో ఎంతమంది విడిచిపెట్టబడతారో తెలియదు. పురుషులు ఏం చేస్తున్నారంటే మీరు వండి చర్చికి అని మిమ్మల్ని పంపిస్తున్నాడు. మరి యేసు ప్రభు వచ్చినప్పుడు మీరే లేకపోతే వాళ్ళు విడిచిపెట్టబడి లేకపోతే పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పండి. వాళ్ళు యేసు ప్రభు వస్తారు కదా, వచ్చినప్పుడు ఎత్తపడాలి, విడిచిపెట్టబడతారని కాదు. మన ఇంట్లో మన ఇద్దరం కూడా ఎత్తబడేటట్టే ఉండాలి. ఒకరు విడిచిపెట్టబడేటట్టు ఉండొద్దు అని మనం ఎత్తబడాలి, మన పిల్లలందరూ కూడా ఎత్తబడే రీతిగానే ఉండాలి. కాబట్టి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా శిలువ మీద ప్రాణం పెట్టినటువంటి వారే శిలువ వేయించుకున్నారు. వాళ్ళ శిక్షను పెట్టేశారు. యేసు ప్రభు ఏ తప్పిదము లేకుండా శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డాడు.
ఆయన తిరిగి లేచిగా అట్లే ఉన్నాడు. తిరిగి లేచింది కాబట్టి మనం ఇంకా ప్రార్థన చేస్తాం. లేకపోతే చేసుకున్నా ఆయన సమాధి అక్కడే ఉన్నదనుకో ఏమైపోయింది? ఆయన దేవుడే లేదు, ఇంతమంది జన్మని చెప్పి ఇంతమంది వచ్చేలా యేసు ప్రభుత్వం పైసలు ఇచ్చిందా, బట్టలు ఇచ్చిందా, ఏమైనా ఇచ్చిందా? ఎప్పుడో నుంచి రాత్రి ఇచ్చిందా? ఇంకా మరి ఎందుకు ఆరాధన చేస్తాను? ఆయన ప్రేమ మనల్ని రక్షించడానికి ఆయన పడినటువంటి పాపలు చాలా గొప్ప. కాబట్టి యేసుక్రీస్తు మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దినం ఈ దినం కాబట్టి ఇది మంచి శుక్రవారం అన్నారు. అంతేనా? లోకంలో ఎన్ని సంవత్సరానికి ఎన్ని శుక్రవారాలు వస్తాయి చెప్పండి? 56 శుక్రవారాలు వస్తాయి దాదాపు. అన్నీ మంచిది కాదు, ఇది మాత్రం మంచి శుక్రవారం. అర్థమైందా? ఇది మంచి శుక్రవారం అంటే ఏంటంటే యేసు ప్రభు ప్రాణం పెట్టినటువంటి దినం. మనిషిని చేసింది కూడా శుక్రవారమే చేసింది. ఆరో దినాన్ని శుక్రవారమే చేసింది. తెలిసిన మనిషిని చేసింది శుక్రవారమే, మనిషి కొరకు ప్రాణం పెట్టింది కూడా శుక్రవారమే పెట్టాడు. ఇది మంచి శుక్రవారం అని ఈ దినము ప్రపంచమంతా కూడా ఆయన పాదసన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. చాలామంది చేస్తున్నారు. ఎన్నో చర్చలు చేస్తున్నాయి. కొన్ని చర్చలు చేయడం లేదు. కొన్ని చర్చలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పస్కా పండుగ తర్వాత 14వ రోజే చేస్తారు. అది ఏ దినం అన్నా రాని, అది ఏ దినం అంటే అదే దినం. సంక్రాంతి పండుగ జనవరి 14కే వస్తుంది, ఇంకో దినం రాదు. అది ఎట్లే వస్తుంది. మరి దసరా రాదు, అట్లా ఉగాది కూడా రాదు. ఉగాది ఏ నెలలో ఉంటుంది చెప్పండి? వస్తే మార్చి నెల ఉంటుంది, ఏప్రిల్ నెల ఉంటుంది. మన దగ్గర మార్చిలో లెక్క చేస్తారు. మార్చి టు మార్చి అంటారు. ఒక్కసారి మార్చిలో 15వ తారీఖు లోపల ఉగాది ఉంటే తర్వాత వస్తుంది. మార్చిలో వస్తుంది ఎక్కువ శాతం. అంటే రెండుకి కలుపుతుంది దాన్ని మార్చి. దాన్ని మార్చి టు మార్చి అంటారు. మన దేశంలో మార్చి టు మార్చి లెక్కలే. బైబిల్లో కూడా మార్చి టు మార్చి. బైబిల్ కూడా అదే చెప్తుంది. బైబిల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ ఉన్నాయంటున్నారా? ఇవన్నీ ఒక్క నెల పేరు కూడా లేదు. బైబిల్లో ఉన్నాయండి. హీబ్రూ నెలలు ఉన్నాయి, పారసీక నెలలు ఉన్నాయి, ఆ నెలల పేరు ఉన్నాయి. కానీ ఈ నెలల పేరు లేవు. కానీ మనకేంటంటే మార్చి అనేది చైత్రం, వైశాఖం, చైత్రం అనే నెలలో వచ్చేస్తారు. మార్చి చైత్రమే మన దేశంలో పంచాంగాలు చూస్తారు. వర్షాలు పడతాయా లేదా అని అవన్నీ చూసేది మొదటి నెలలనే చూస్తారు. మన దేశంలో మార్చి మొదటి నెల అవుతుంది, అప్పుడు చైత్రం అవుతుంది. జనవరి అనేది ఇంగ్లీష్ నెల, అది రోమన్ అయిపోయింది, రోమన్లకు సంబంధించింది. కానీ బైబిల్లో ఏముందో హీబ్రూ నెలలు కూడా అట్లాగే ఉంటాయి. మన దేశంలో ఏం నెలలు ఎక్కున్నాయో హీబ్రూ నెలలు కూడా అదే విధంగా ఉంటాయి. మనకు బైబిల్కు సంబంధం ఉంటుంది. ముస్లింలు ఏం చేస్తారంటే నెల పొడుగుతో లెక్కేసుకుంటారు. మనలో ఏం చేస్తారు? అమావాస్యతో లెక్కేస్తారు. పండుగలన్నీ ఎక్కువ శాతం అమావాస్యకే వస్తాయి. అమావాస్య మంచి దినం అంటారు. అంతేనా? మంచి దినం అంటారు. కొంతమంది అమావాస్య చీకటి తీయని కూడా అంటూ ఉంటారు. కానీ మన దేశంలో అమావాస్య మంచి పేరు ఉన్నది. మంచి దినము అని అంటారు అమావాస్య. ఆ మంచి దినం నాడే పండుగలన్నీ ఎక్కువ శాతం వస్తాయి. ముస్లిం పండుగలన్నీ కూడా నెల పొడుగు వస్తాయి. ముస్లిం అనే మతం లేకముందే పారసీకులు ఉన్నదని, ఆ పారసీకులు అందరూ ముస్లింలు అయిపోయారు కాబట్టి ఆ ఆరాధన నచ్చే చెప్తున్నారు. అదేవిధంగా చంద్రుడి పూజ చేస్తున్నారు. ఆ రకంగానే ఉంటున్నారంట. నెల పొడుపు రాగానే రంజాన్ ఉంటాడు. సంవత్సరానికి ఒక్కసారి రంజాన్, ప్రతి నెల మాట్లాడు. సంవత్సరానికి ఒక్కొక్క నెల తక్కువ పడుతుంది. ఆ తక్కువ వచ్చినప్పుడు దాన్ని సంవత్సరం లెక్కలలో లెక్కేసి ఆ రోజు నుంచి లెక్కేస్తారు. ఆ లెక్కలు వేసి అవన్నీ కూడా లెక్కలు చేసుకుంటాం. మనం కూడా
లెక్కలు వేసుకుంటామో యేసు ప్రభు ఎవరిలో ఉంటాడు చెప్పండి? ఏ కుటుంబంలో ఉంటాడు? ఏ పని చేసుకోవాలి? ఎక్కడ ఉంటాడు? పట్టణంలో. సిలువ ఎవరు చేస్తారు? పట్టణంలో చేసింది. ఆయన పుట్టినది ఏంటో పుట్టినో కాకే చేసింది. ఒడ్డోళ్ళు ఎంత పుట్టాడు యేసుక్రీస్తు కదా. ఆ ఒడ్డోళ్ళు సిలువ చేసి యేసు ప్రభు చనిపోవడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన అన్నాడట, సిలువ చేసిన ఆయన ఇంత మంచి వ్యక్తికి నన్ను సిలువ చేయమన్నాడు, నేను చేసిన సిలువ నేను చంపుతారు ఆయనను అనుకొని బాగా బాధపడ్డాడు. ఏడ్చిండట, సిలువ ఎత్తుకొని వచ్చినప్పుడు ఏడ్చిండట. ఎంత పని చేశాడు, నాకు ఆయన ఏ తప్పుదని నిలబడలేదు. నేను కర్రతో చేసిన సిలువకు ఆయన ఎత్తారంటే ఆయనని సిలువ వేసిన తర్వాత 3 రోజులకు సమాధి నుంచి ఎత్తే అన్ని సిలువలుగా కనబడుతున్నాయి. ఇప్పుడు మన చర్చించిన సిలువ ఉన్నదా కదా, అంతటా ఎక్కడ నుంచి సిలువ కనబడుతుంది. ఆయన అనుకున్నాడట, అబ్బా నేను చేసింది అంత మంచిగా ఉన్నది, నేను చేసింది లోకం అంతా తెచ్చింది అనుకున్నాడట. తెలిసిందా తెలియలేదు? యేసు ప్రభు చేసిన కార్యం కానీ ఆయన చేయబడ్డ కార్యాలు కానీ లోకమంతా తెలిసినవి, లోకమంతా అభివృద్ధి చెందినవి. యేసు క్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఎన్ని రకాల సిలువలు ఉంటాయంటే ఈ ఆకారం సిలువ ఉంటాయి. ఇది కొంచెం తప్పు చేసిన వాళ్ళు నెట్టారు. ఎక్సాకారం సిలువ ఉంటుంది. ఎక్సాకారం సిలువను ఆంధ్రాయణ చేశాడు. యేసు ప్రభు చేశాడు. ఆయన ఆంధ్రాయణ ఇటు అటు నుంచి కాళ్ళు ఇటు చేతులు ఇటు నుంచి ఆ ఎక్సాకారాన్ని సిలువ. తర్వాత యేసు ప్రభు వేసినటువంటి సేవ పైన తల ముందుకి నడిచింది. ఇంకొక శివ ఉంటుంది, తల క్రింద శివ పేతురు వేసినాడు. అన్నిటికంటే భయంకరమైన పేతురు అన్నాడట, నిన్ను కూడా యేసు ప్రభు శివ వేస్తానంటే నేను అంత యోగిని కాదు, నన్ను తల కిందగా శివ చేయండి అని అట్లా వేయమని సరిపోయింది. యేసు ప్రభు కొరకు శిష్యులు కూడా ప్రాణాలు పెట్టారంటే ఆయన తిరిగి లేకపోతే ప్రాణాలు పెట్టేవాళ్ళు కాదు. ఆయన కార్యాలు చూసిండ్రు, ఆయన అద్భుతాలు చూసిండ్రు, ఆయన చేసినట్టుగా ఈ లోకంలో ఎప్పుడు కూడా చేయాలని చివరికి వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. యేసు ప్రభు లోకమంతటి కోసం ఎట్లా ప్రాణత్యాగం చేసి దేవుడైందో వాళ్ళు కూడా ప్రాణత్యాగం చేసి దేవుని కొరకు సాక్షులు అయిపోయారు, హతసాక్షులయ్యారు. ఒకరొక చోట చనిపోయారు. మన దేశానికి తోమ వచ్చి తోమ కూడా చనిపోయాడు. తోమాను కూడా చంపేశాడు, బైలాలతో కొట్టి చంపేశాడు. అంటే అందరూ కూడా అతను సాక్షులయ్యారు. యేసు ప్రభువే తిరిగి లేకపోతే, ప్రాణం పెట్టకపోతే వాళ్ళు ప్రాణం పెట్టుకోలేనా, ఎక్కడో తప్పించుకుంటారు. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు కాబట్టి మాకు భయం లేదు. మేము చనిపోయినా కూడా తిరిగి లేస్తామన్న ధైర్యం వాళ్ళకు కలిగింది. వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా విశ్వాసంలో స్థిరంగా ఉన్నాం. బలమైనటువంటి విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించాలి. ఈ మందిరం నింపండి, మందిరం నిండండి. పురుషులు రాకపోతే స్థలం లేదని అంటారు లేదా ఏమని, స్త్రీలందరూ వచ్చి చెట్టంతా నిండినట్టు పురుషులకు స్థలం లేకపోతే అట్లేమని ఉన్నదా, ఖాళీగానే ఉంటుందా? కాబట్టి వాళ్ళు వచ్చినట్టు ప్రార్థన చేసినట్టు ఎవరో ఒకరు పోతే సరిపోతుంది. చర్చి క్యాంపులని కాదు, అందరం పోవాలి. పిల్లలతో ఇక్కడిని అందరం పోవాలి, దేవుని దగ్గర ఆరాధించాలి. అది మన కొరకు ధన్యకరమైనటువంటి విషయం. యేసు ప్రభు ఎవరికి ఏమి ఇచ్చి రమ్మని చెప్పలేదు, కానీ తన ప్రాణాన్ని ఇచ్చాడు మనందరి కోసం. నేను మీకోసం నా ప్రాణం పెట్టాను, తిరిగి లేచాను, మీరు చనిపోయినా తిరిగి లేచాను అని చెప్పాడు. కాబట్టి అలాంటి నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు రావాలని చెప్పాడు. ఇంకొకటి చూద్దాం, సమాధి గురించి చూద్దాము. యేసు ప్రభు శిలువ మీద చూడండి, 19 యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం చదవండి. చూసారా, పై నీకు విలాసం రాయించి శిలువ
3 భాషలలో పెట్టాడు చూడండి. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను కనుక రోమా, హెబ్రీ, గ్రీకు, రోమా అంటే పేరుగాంచిన భాషలు. అన్ని భాషలకు అవే మూలం. అందరూ చూసింది సిలువ వేయబడిన యేసు క్రీస్తు, నజరేయుడైన యేసు, యూదులకు రాజు అని సిలువ మీద రాయించి అది పెట్టాడు. 3 భాషలలో పెట్టాడు. అప్పుడు వాళ్ళు యూదులు వచ్చి అత్యంత పెట్టారు, మీరు ఆయన ఎట్లయితే మాకు రాదు అని చెప్పుకోవడానికి చెప్పినా కానీ ఆయన రాజు అయితే నేను రాసింది ఏదో రాసేసిన అయిపోయింది. ఏ సూత్రం యూదులకు రాజే ఆ రాసింది ఏదో కరెక్ట్గా రాసేసిన అయిపోయింది అంతే కదా. తర్వాత ఇంకొక వాక్యం చదవండి. యేసు ప్రభు సమాధి యోహాను సువార్త 19వ అధ్యాయం 41, 42 వచనాలు. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును గుచ్చబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. యేసు ప్రభు సమాధి కూడా కాదని ఎవరి సమాధిలో పెట్టింది ఆయన. యేసు ప్రభు ఈ లోకంలో ఏమి లేదు, తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఇది యేసు ప్రభు ఇల్లు అని చెప్పడానికి ఎక్కడ ఒక లేదున్నదా అని మనం పెట్టుకుంటాం. యేసు ఇల్లు అని చెప్పుకుంటాం. మన ఇల్లు పెట్టుకుంటాం. ఇంటికి అధికారి ఎవరైనా పెడతాను, యేసు అని పెడతాం. మనం పెడతాం. యేసు ప్రభు పేరు మీద ఇల్లు లేదు, ఏ స్థలం లేదు. ఆయన సమాధి కూడా వేరే వాళ్ళ సమాధిలో పెట్టారు. వేరే వాళ్ళ పశువుల పాకలో ఆయన జన్మించారు. ఆయనను కూడా కాక ఆయనని ఏది కూడా ఈ లోకంలో తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేకపోయినా అంతా ఆయనది అయిపోయింది. మొత్తం లోకమంతా ఆయనైంది, లోకమంతా ఆయన ఆరాధన చేస్తుంది. ఏమి లేకపోయినా అప్పుడు అలాంటి వాళ్ళు చాలా మంది యేసుప్రభు దగ్గరికి వచ్చి అక్కడ నేను విగ్రహం చూసి కానీ ఆయన నమ్ముకునేది మనకు అన్ని జరుగుతాయి. యేసుప్రభు నమ్ముకున్నాం, దేవుడైనా ఇంత శ్రమపడ్డాడు మనకు, ఆయన మనం నమ్ముకునే దాకా మనకు అన్ని జరుగుతాయి. ఆలోచన వచ్చి అందరూ కూడా యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. ఈ కులము ఆ కులం అనేది లేదు, అందరూ కూడా యేసుప్రభును అంగీకరిస్తున్నారు. నరహంతకులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు. అందరూ మారిపోయి యేసు ప్రభు దగ్గరికి వచ్చి శాంతిని పొందుతున్నారు. అలాంటి శాంతి, నెమ్మది మీకు అందరికీ కలుగుతుంది. యేసులో మీద పలికిన మాటలు మీరు ధ్యానించారు.